ప్లెంటీ ఎప్పుడు ఫోనేనా? మమ్మీ ఎప్పుడు బోరే కొట్టుతుంది. నీకు ఒక స్టోరీ చెప్తా, సరేనా? మంచిగా వినాలి. బాబు ఒక తాతయ్య దగ్గరికి హాలిడేస్కి వచ్చాడు. బాబు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు మనందరం ఆడుకుంటాం కదా, అలాగే ఆ బాబు కూడా వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉండేవాడంట. కానీ వాళ్ళ తాతయ్య మార్నింగే లేచి సన్నీ లెగు అని చెప్పి వాళ్ళ తాతయ్య సన్నీని లేపేవాడంట. ఏంటి తాతయ్య పొద్దున్నే నేను లెగాలా అని చెప్పి సన్నీ బాధతో లేచేవాడంట. లేచి బ్రష్ చేయి అని చెప్పి బ్రష్ చేశాక సన్నీకి బైబిల్ తీసుకొని బైబిల్ ఇచ్చేవాడంట. బైబిల్ చదువు సన్నీ అని చెప్పాడు. తాతయ్య నేను వెళ్ళి సైకిల్ తొక్కుంటా ఆడుకుంటా అని చెప్పి సన్నీ ఏం చేసేవాడు, ఎప్పుడు బయటకు వెళ్ళడానికి ట్రై చేసేవాడు. కానీ వాళ్ళ తాతయ్య ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడు ఏం చదవమనేవాడు, బైబిల్ చదువు అని చెప్పేవాడు. ఒకరోజు వాళ్ళ తాతయ్యని అడిగాడు, తాతయ్య నేను ఎందుకు బైబిల్ చదవాలి, రోజు నేను ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి, నాకేమీ అర్థం కావడం లేదు కదా, నేను బైబిల్ చదవను అని చెప్పాడంట. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ తాతయ్య ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ తాతయ్య చెప్పాడంట, రోజు బైబిల్ చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నాన్న, కానీ నాకు ముందు ఒక పని చేసి పెట్టు, తర్వాత బైబిల్ ఎందుకు చదవాలో ఎందుకు చదవకూడదో నేను చెప్తా అని చెప్పేసి వాళ్ళ తాతయ్య సన్నీకి చెప్పాడంట. అప్పుడు సన్నీ ఏమన్నాడంటే, నేనేం పని చేయాలి తాతయ్య చెప్పు అనేసి అన్నాడు సన్నీ. అంటే అప్పుడు తాతయ్య ఏం చేశాడు తెలుసా? మన ఇంట్లో పుల్లల పొయ్యి ఉంది కదా, ఆ పుల్లల పొయ్యి దగ్గర ఒక పెద్ద బుట్ట ఉంటుంది, దాని చుట్టూరు కన్నాలు ఉంటాయి, అందులో మనం ఏమేస్తాం, బొగ్గులు వేస్తాం కదా, ఆ బుట్టని వంచేసి అందులో ఉన్న బొగ్గులన్నీ కింద వేసేసి బుట్ట తీసుకొని రా అని చెప్పాడంట తాతయ్య. చెప్తే సన్నీ ఏం చేశాడు, ఆ బుట్టని తాతయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడంట. తీసుకొని వస్తే అప్పుడు ఏమైంది తెలుసా, తాతయ్య ఈ బ్లాక్గా ఉంది, బాగా నల్లగా ఉంది కదా, బొగ్గులు అన్నీ దీంట్లో ఉన్నాయి కదా ఇప్పటి వరకు, ఇది అసలు బాగాలేదు తాతయ్య, చాలా డర్టీగా ఉంది తాతయ్య, ఇది వద్దు తాతయ్య, వేరే దాంతో పని చెప్పు అని చెప్పేసి సన్నీ అన్నాడంట. తాతయ్య అన్నాడు, కాదు దీంతోనే నేను ఒక పని చెప్తాను, నువ్వు చెయ్యాలి అంటే. సరే చెప్పు తాతయ్య అని చెప్పేసి సన్నీ అన్నాడంట. అప్పుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళ తాతయ్య, అగో మన ఇంటి దగ్గర దూరంగా కొద్దిగా దూరంలో చెరువు ఉంది కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఈ బుట్టలో వాటర్ ముంచుకొని త్వరగా తీసుకొని రా అని చెప్పాడంట. అప్పుడు ఏమైంది తెలుసా, సన్నీ అదేంటి తాతయ్య ఈ కన్నాలు ఉన్న బుట్టలో వాటర్ ఎలా ఆగుతుంది, వాటర్ ఆగదు కదా, వాటర్ తెమ్మంటున్నాడు ఏంటి తాతయ్య అని చెప్పి అనుకున్నాడంట. సరేలే మనం తాతయ్య చెప్పిన పని చేద్దామని చెప్పేసి సన్నీ ఏం చేశాడు, ఫాస్ట్గా వెళ్ళి వాటర్ అందులో ముంచుకొని చెరువులోంచి తీసుకొని వస్తూ ఉన్నాడంట. వచ్చేసరికి తాతయ్య దగ్గరికి వచ్చేసరికి వాటర్ అన్నీ పోయాయంట. అయ్యో తాతయ్య ఇందులో వాటరు లేవు తాతయ్య, మొత్తం అయిపోయాయి, అన్నీ పోయాయి అని చెప్పాడంట. అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళని చెప్పాడంట తాతయ్య. సరే అని చెప్పి సన్నీ ఏం చేశాడు, ఇంకా ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి అందులో చెరువులో ముంచి మళ్ళీ వాటర్ తీసుకొద్దామని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చాడంట. అయినప్పటికీ వాటర్ పోయాయంట. మళ్ళీ తాతయ్య చెప్పాడు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ముంచుకొని మళ్ళీ తీసుకోండి అని చెప్తే తాతయ్య ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు సన్నీ చేశాడంట. అలాగా వాటర్ తీసుకొచ్చేవాడు కానీ కొద్దిగా వాటర్ కూడా ఉండే కదంట, మొత్తం అయిపోయాయంట. తాతయ్య అస్సలు వాటర్ ఆగట్లేదు తాతయ్య, నేను చాలా ఫాస్ట్గా పరిగెట్టా, అయినప్పటికీ వాటర్ అన్నీ పోయాయి అని చెప్పాడంట. అయితే సన్నీ ఇప్పుడు నువ్వు వాటర్ తెచ్చావు కదా, వాటర్ తెచ్చిన బుట్ట ఉంది కదా, ఈ బుట్టలో ఒకసారి ఆ బుట్టను చూడు అనేసి తాతయ్య అన్నాడంట. తాతయ్య అంటే చూసేసరికి ఆ బుట్ట అంతా ఎలా అయింది తెలుసా, వైట్గా అయిపోయిందంట. ముందు బ్లాక్ కలర్లో ఉండేది కదా బొగ్గులతో, ఇప్పుడు ఏమైపోయింది, వాటర్ అందులో పోవడం వల్ల ఏమైంది, వాటర్ బుట్ట మొత్తం క్లీన్గా అయిపోయిందంట. అయిపోయేసరికి తాతయ్య బుట్ట భలే వైట్గా ఉంది తాతయ్య, ఇందాకైతే అస్సలు బాగాలేదు, ఇప్పుడైతే చాలా బాగుంది, దీనికి బొగ్గులకు కాకుండా ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు తాతయ్య అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట సన్నీ. అప్పుడు తాతయ్య చెప్పాడంట, రోజు వాక్యం ఎందుకు చదవాలి అంటే మనలో ఉన్న పాపం అనేది మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా పోతుంది, అందుకనే
మనం వాక్యం చదవాలి అని చెప్పేసి సన్నీకి చెప్పాడంట. అవునా, ఎటువంటి తప్పులు చేయకుండా, అల్లరి చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, బూతు మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఏం చదవాలి? ఏం చదవాలి? వాక్యం, బైబిల్ ఏం చేయాలి? రోజు రోజు బైబిల్ చదువుకోవాలి. మమ్మీ నీకు స్టోరీస్ చెప్తుంది కదా, ఆ స్టోరీస్ ఏం చేయాలి? రోజు నువ్వు వినాలి. సరేనా? అల్లరి చేయకుండా ఉండాలి. ఉంటావా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. ఫ్రెండ్స్ అందరూ అల్లరి చేయకుండా మమ్మీ డాడీ చెప్పిన మాట వినండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.